వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా వందనాలు. మీరు బాగున్నారని సంతోషిస్తున్నా. మీకు ఒక శుభవార్త విత్ స్మాల్ కరెక్షన్. ఎంజాయ్ ద evangelical ఈవినింగ్ ఆన్ ఎవ్రీ సండే 6 to 8 p.m. 30 years young people are allowed, only allowed. This is the correction. నిన్నటి స్లైడ్కి ఇవాళ స్లైడ్కి ఉన్న వ్యత్యాసం, బిలో 30 years allowed, 13 years to 30 years, 13 to 30, teenager to 30 years, male or female, men and women are invited. July 7th, first Sunday, evangelical evening. Enjoy the evangelical evening. ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి టీచింగ్స్ ఫ్రమ్ బైబిల్ నుంచి అద్భుతమైన వాక్యోపదేశం. దీనిలో హౌ టు గెట్ ఎలా పొందాలా, ఏమిటవి మేజర్ 20 టాపిక్స్. హౌ టు గెట్ విక్టరీ, హౌ టు గెట్ వెల్త్, హౌ టు గెట్ హెల్త్, హౌ టు గెట్ ఫేమ్, how to get profit, how to get opportunities, how to get good friends, how to get 30 సంవత్సరాల లోపల వాళ్ళు 50 ఏళ్ళు బతకాలి. ఇంకా ఆ 50 ఏళ్లలో వాళ్ళు ఎలా పొందుకోవాలా జీవితాన్ని, హౌ టు గెట్ దేర్ ఫ్యూచర్, వారి యొక్క భవిష్యత్తును వాళ్ళు ఎలా పొందాలి, ఎలాంటి భవిష్యత్తు పొందాలి, వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళని ప్రభువు యొక్క శక్తిని వారు గుర్తెరిగి వారి జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్ 13 to 30 years ఓన్లీ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఆల్ ఆర్ వెల్కమ్. ఆదివారపు చందా పట్టబడదు. వి డోంట్ టేక్ ఆఫరేటరీ. ప్రాముఖ్యం ఇది. ఇట్స్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ స్టేడియం. ఇట్ ఈస్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ స్టేడియం. ఆల్ యూత్ ఆర్ ఇన్వైటెడ్, irrespective of caste, creed, rich, poor, wise, unwise, ఎవరైనా సరే రావచ్చు. ఇది మీకు ఒక శుభవార్త. మీరు మీకు తెలిసిన వార్త చెప్పండి, మీ గ్రామాల్లో చెప్పండి. ఏలూరు సిటీలో ప్రారంభిస్తున్నాం. బరాకా ప్రాంగణంలో మొదట ప్రారంభిస్తాం, తర్వాత విస్తరించిపోయినప్పుడు బయటకు తీసుకొస్తుంది. నో పొలిటికల్ ఇంటర్వెన్షన్. దేవునితో సహవాసం అంటే ఏంటో నేర్పించడానికి పూనుకున్నటువంటి ఒక అద్భుత పరిచర్య, నూతన పరిచర్య ఇది. ప్రార్థన చేసుకుందాం. యేసే పరిష్కారం నవంబర్ నాటికి ముగించి 4th స్పెల్ 4వ పర్యాయం మరలా బైబిల్ స్టార్ట్ చేయడానికి ఒక బైబిల్ స్టడీ మెథడ్ ఓన్గా డిస్కవర్ చేస్తున్నాం. How to understand the Bible, how to read the Bible, how to apply the Bible, how to get the future
విచ్ గాడ్ వాంట్స్ ఇన్ యువర్ లైఫ్. మీకంటే, మీ తల్లిదండ్రుల కంటే, మీ బంధువుల కంటే, నీ మిత్రుల కంటే, నీ శత్రువుల కంటే నీ దేవునికి నీపై గొప్ప తలంపులున్నాయి. హౌ టు క్యాచ్ అండ్ హౌ టు లెర్న్ సర్ఫింగ్. కాబట్టి ఏసే పరిష్కారం 4th టైం కంటిన్యూటీకి ముందు 3rd టైం కంప్లీట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ కోసం సహకారులు కావాలి. ముందుకు రమ్మని మనం చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక మీ ఎదుట ఉంచుకోండి. 7, 8, 9 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మీ ముందుకు తెస్తూ వచ్చాం. గత వారం దినాల పైగా ఈ 3 అధ్యాయాల్లో ఉన్న క్రీమ్ ఎసెన్స్ మీ ముందు ఉంచాను. 9వ అధ్యాయము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, భౌతిక గుడారము, పరలోక సంబంధమైన మర్మము. ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి పరలోకములో ఉన్న మర్మము, విచ్ ఈజ్ ఇన్విజిబుల్ టు యువర్ ఐస్. నీ కంటికి కనపడనిది, నీ మనసుకు గోచరం కానిది, నీ మెదడుకు అర్థం కానిది. హౌ టు బీ రిడీమ్డ్. ఎలా విమోచన పొందాలి ఒక మనిషి అనేది చెప్పటానికి దేవుడు ఈ అధ్యాయాన్ని ఎంపిక చేశాడు. బైబిల్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి భయం ఉంది. తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి ఒక్క మనిషి జీవితకాలం అంతా పోరాడుతూనే ఉంటాడు. తల్లి గర్భములో నుంచి తీయబడిన వెంటనే, అప్పటి వరకు తల్లి గర్భంలో ఆ తల్లి నుండి ఆహారం పొందుతున్న, ఆక్సిజన్ పొందుతున్న ఆ పసిబిడ్డ బయటకు వచ్చినప్పుడు ప్రకృతితో పోరాడటానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా వేరే వాతావరణంలోకి వస్తాడు. తల్లి గర్భములో ఉన్న వాతావరణం, బయటకు వచ్చినప్పుడు వాతావరణం, డిపెండెంట్ కండిషన్, ఇండిపెండెంట్ బ్రీతింగ్కి రావాలి అనంటే he has to fight, he has to do the war with that atmosphere. తల్లి గర్భంలో ఉండగా ఆ ఫ్లూయిడ్తో ఆ లంగ్స్ అని నిండి ఉంటాయి. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ లంగ్స్లోకి ఆక్సిజన్ తీసుకొని బ్రతకాలి, గాలి తీసుకుని ఆక్సిజన్ కన్వర్ట్ చేసుకుని బ్రతకాలి. దేర్ హీ స్టార్ట్స్ హిస్ ఫస్ట్ వార్ హెడ్. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఊపిరి తీసుకోవటం కోసం ప్రయత్నించటం కూడా చేత కాదు, తెలియదు అనుకున్న క్షణాన వైద్యుడో, ఆ వైద్యురాలో, ఆ దాదియో ఆ బిడ్డను తలకిందులుగా ఉంచి వెనక గట్టిగా ఒక దెబ్బ కొడతారు. దట్ ఫస్ట్ హిట్ స్టిమ్యులేట్ దట్ పర్సన్ టు టేక్ ద ఆక్సిజన్. అప్పటి నుంచి అతను గాలి పీల్చడం ప్రారంభిస్తే తను మరణమునకు వెళ్ళిన ఆఖరి క్షణాన, ద ఫస్ట్ బ్రెత్ టు ద లాస్ట్ బ్రెత్, టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ద ఫస్ట్ బ్రెత్ అండ్ ద లాస్ట్ బ్రెత్. ఈ రెండింటి మధ్యన మానవుడు పోరాడుతూనే ఉంటాడు, యుద్ధం చేస్తూనే ఉంటాడు. మానవుని శరీర నిర్మాణంలోనే బ్రెయిన్ మొదలుకొని బాడీ సెల్స్ వరకు కూడాను ఎప్పటికప్పుడు న్యూట్రాన్స్ బిల్డ్ అవుతూనే ఉంటాయి, ఓల్డ్వి చనిపోతూనే ఉంటాయి. రక్త కణాల్లో ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి, చనిపోతూనే ఉంటాయి. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నీ శారీరక కణాల్లో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక గ్రేట్ వార్ ఫీల్డ్ నీ బాడీలో రన్ అవుతూనే ఉంటుంది. నీ మైండ్లో ఆలోచనలు నిత్యం రన్ అవుతూనే ఉంటాయి.
వీటిల్లో నీకు భయము, ఆందోళన, చెర అనుభవం, నష్టపోయాననే భావన, వీటన్నింటిలో నుంచి భయముతో గడుపుతున్న మానవునికి దేవుడు విడుదలివ్వాలనుకున్నాడు. హీ వాంట్స్ టు గివ్ దెమ్ ద ఫ్రీడమ్, రిడెంప్షన్, deliverance from the consequences of the sin, fear and shame. God wants to provide the deliverance, freedom from fear and the shame, consequences of sin of Adam. ఆదాము పాపము చేయుట వలన మానవులకు సంక్రమించిన ప్రాచీన పాపపు స్వభావము, విచ్ ఫైట్స్ అగైనెస్ట్ టు ద గాడ్ ప్రొవైడెడ్ నేచర్. నీకు నీవే వ్యతిరేకంగా నీ అంతరంగంలో పోరాడుతూ ఉంటావు. ఆదాము పాపం చేసిన తర్వాత మానవుడు నష్టపోయాడు. వారి గర్భాన పుట్టినటువంటి మనం అందరం కూడా మరణ భయము చేత పాపదాస్యానికి లోబడిపోయాం. పాపము, మరణము, అపవాది, వాని చెరలో బందీలుగా పుట్టాం. మనం we born into the world as a victim, బాధితుడిగా పుట్టాము, బందీగా పుట్టాము. బందీగా పుట్టాము, బాధితునిగా పుట్టాము. కాబట్టి ఈ బాధితుణ్ణి, ఈ బందీని స్వేచ్ఛలోకి నడిపించాలనుకున్నాడు దేవుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చేసిన ప్రార్థన అదే. బందీగా ఉన్నవాడు, బాధలలో ఉన్నవాడు విముక్తి పొందాలి, చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి రావాలి. అది ఒక ప్రతి హృదయం యొక్క ఆశ, ప్రతిస్పందన. ద హార్ట్ బీట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ డెలివరెన్స్ ఫ్రమ్ హిమ్. ఎవరి నుంచి కావాలి నీకు విడుదల? ఎవరి నుంచి కావాలి నీకు విమోచన? ఎవరి నుండి కావాలి నీకు స్వేచ్ఛ? నీ అంతరంగంలో నీకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికలు నీపై ఉన్నవి నెరవేరకోకుండా ఉండేటట్లుగా, దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని నువ్వు అనుభవించకుండా చేసేసేటట్లుగా, నీలో భయాన్ని, నీలో సిగ్గును, నీలో ఆందోళన, నీలో కలవరాన్ని, నీలో అపనమ్మకాన్ని నీ హృదయంలోనికి చొచ్చుకొని వచ్చి డామినేట్ చేసేటువంటి స్థానంలో ఉండేటట్లుగా చేసినటువంటి నీ హృదయము పైన నీవు విజయము సాధించాలి. యు మస్ట్ గెట్ ద ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీలోనే ఉండి నిన్ను దాసునిగా చేసుకున్నటువంటి ఆ ప్రాచీన పాపపు స్వభావం అనే ఒక నియమం ఉన్నదే, ఆ నియమం నుంచి నువ్వు బయటికి రావాలి. యు మస్ట్ బ్రేక్ ద షెల్. 21 దినాలు ఒక కోడిగుడ్డును ఒక కోడి పొదిగిన తరువాత, ఆ కోడి పిల్ల పెదిగిన తరువాత ఒక షెల్లో ఉండిపోద్ది. ఆ షెల్ ఎవరు బ్రేక్ చేస్తారు? హూ విల్ బ్రేక్ ద షెల్ టు కమ్ అవుట్ దట్ చిక్ ఫ్రమ్ ద ఎగ్? ఆ యొక్క షెల్ దానికి బంది, దాన్ని చెరలోకి తీసుకుంది. అది లోపలే ఉంది, తయారై ఉంది, వెలుపటికి రాలేదు. అప్పుడు జరిగే పని ఏంటంటే, ఆ తల్లి కోడి ముక్కుతో ఆ యొక్క కోడిగుడ్డు పైన పెంకును పొడుస్తుంది. దెన్ ఇట్ విల్ బ్రేక్.
అది బదలవుతుంది. నీ తల్లి, నీ సృష్టికర్త, నీ తండ్రే. ఒక కోడి గుడ్డుని ఏ విధంగా తయారైనటువంటి పిల్ల బయటికి రావటానికి ఆ తల్లి ముక్కుతో పొడుస్తుందో, దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ లవ్. దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ పర్పస్. కాబట్టి దేవుడు ఆ షెల్ బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. నీ చైన్స్ తెంపాలనుకుంటున్నాడు. నీ చైన్స్, నిన్ను కట్టి నిన్ను బంధించింది ఒకటి ఉంది నీ అంతరంగంలో. నువ్వు చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు అన్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. ఏమి ఆపాలి చేయకూడదు అనుకున్నాను అవి ఆపలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ అండర్ మై కంట్రోల్. సంబడి ఈజ్ కంట్రోలింగ్ మీ. హూ ఈజ్ దట్? ఎవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు? పాపం. ఎవరు చేస్తున్నారు కంట్రోల్ నిన్ను? పాపమే. యువర్ నేచర్, యువర్ ఓల్డ్ సిన్ఫుల్ నేచర్ కంట్రోలింగ్ యూ. అందుకనే దేవుడు ఆ ప్రాచీన పాపపు స్వభావాన్ని బ్రేక్ చేసి దాన్ని అణిచేసి ఒక క్రొత్త స్వభావం ఇవ్వాలనుకున్నాడు. అది ఇవ్వాలి అని అంటే గనక దేవుడు ఒక గొప్ప పని చేయాలి. ఆ పని ఏమిటంటే, నీవు ఏ పాపమును బట్టి అయితే బందీ అయ్యావో అదే పాపమునకు కలిగినటువంటి వెల, ర్యాన్సమ్ మనీ దేవుని న్యాయం ప్రకారం చెల్లించాలి. God has to pay the ransom for the human sin. అది అబ్రహామును దేవుడు పిలిచి చెప్పాడు, నీ సంతానము ద్వారా నేను లోకాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. గలతీ పత్రికలో పౌలు గారు చెప్పాడు, ఆ సంతానం యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకమును దేవుడు ఆశీర్వదించుట అని అనగా Jesus Christ is breaking the shell on you, covered on you. నీ మీద బందీగా కట్టబడిన ఆ షెల్ బ్రేక్ చేయటానికే ఆయన రావాలి. అప్పుడు దేవుడు మోషేని ఎంపిక చేసుకుని ఇజ్రాయేలీని విడిపించుకొని ఐగుప్తునకు దాని నుండి బయటకు తీసుకొచ్చి సినాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆ 10 ఆజ్ఞలను పొందుకొని అక్కడ ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పరలోకంలో ఉన్న దానిని చూచి ఇది మనుషులకు ఇవ్వాలి అని అనుకున్నాడు దేవుడు. అదే బయలుపరిచాడు. అందుకనే 2 విషయాలు చెప్పాను నేను ప్రారంభంలో, ప్రసంగం ప్రారంభంలో. 1 భౌతికమైనటువంటి గుడారం, 2 పరలోకంలో ఉన్నటువంటి మర్మముతో కూడిన ఆ యొక్క భావము, పిక్చర్. ఆ పరలోకంలో ఏదైతే వాస్తవం ఉన్నదో దానిని భూమి మీద ఒక గుడారం రూపంలో ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. దట్ ఈస్ ద పర్పస్. అందుకనే ఆ గుడారం ఏంటి, ఈ గుడారం ఏంటి? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము పరలోకం, పరిశుద్ధ స్థలము దేవదూతలు ఆయన ఆరాధించిన స్థలం, అతి పరిశుద్ధ స్థలం దేవుడు మాత్రమే ఉన్నటువంటి స్థలం. The redemption for sins will come only from God. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని నుండి మాత్రమే మానవుని యొక్క పాపానికి పరిహారం లభించబోతోంది. నిర్దోషమైనటువంటి ఆ రక్తమును దోషిపక్షంగా అంగీకరించాల్సిన వాడు దేవుడే. నిర్దోష రక్తం చిందించబడినప్పటికీ దాన్ని అంగీకరించవలసిన వాడెవరు? దేవుడు. గాడ్ అలోన్. పాత నిబంధనలో కుష్ఠవ్యాధి వచ్చిన వాడు బాగుపడిన తర్వాత వాడు బాగుపడ్డాడని డిక్లేర్ చేసే అథారిటీ
యాజకునిది. అతడు పవిత్రుడు అని చెప్పాల్సింది ఎవరో తెలుసా? యాజకుడు చెప్పాలి. అతడు పవిత్రుడు అయినా కూడా యాజకుడు చెప్పే వరకు అతడు సమాజంలో కలవకూడదు, దూరంగానే ఉండాలి. అలాగే అదేవిధంగా మీ జీవితాల్లో కూడా దేవుడు మిమ్మలను పవిత్రుడు అని పిలవాలి అనంటే ఆయన చేతుల్లో ఉన్నది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎంతవరకు చేయగలిగాడు అనంటే మానవుల కొరకు ప్రతిగా మానవుడిగా మారాడు. మానవుడు ఏ విధంగా శరీరం కలిగి ఉన్నాడో అలా శరీరం దాల్చాడు. మానవుడు ఏ విధంగా శోధించబడ్డాడో అలా శోధించబడ్డాడు. మానవుడు పాపి అయ్యాడు, కానీ యేసు పరిశుద్ధుడుగా నిలవగలిగాడు. మానవ పాపాన్ని తన శరీరం మీద మోయగలిగాడు, శిక్ష భరించగలిగాడు. నిర్దోష రక్తంతో దేవుని సన్నిధికి రాగలిగాడు. అంతవరకు యేసు ప్రభు చేయగలిగింది. కానీ అంగీకరించింది ఎవరు? దేవుడు. అంగీకరించింది ఎవరు? దేవుడు. దేవుడు అంగీకరించకపోతే క్షమాపణ రాదు. Unless until God provides the forgiveness and unless until God announces the righteousness upon a man, no one can be treated as the righteous in the sight of God. దేవుని యొక్క దృష్టిలో దేవుడు డిక్లేర్ చేసే వరకు కూడా అతడు నీతిమంతుడు కాలేడు. మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ మ్యారేజ్కి వెళ్ళారా? వెళ్ళినప్పుడు పాస్టర్ గారు తాళి కట్టిన తర్వాత, ఉంగరాలు మార్చుకున్న తర్వాత, దండలు వేసుకున్న తర్వాత, సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఇద్దరు భార్యాభర్తలను మోకరింపచేసి ఇద్దరు చేతులు పట్టుకుని ఉండగా పాస్టర్ గారు ఆ యొక్క స్ట్రోల్లో ఆ చేతులు పట్టుకొని ఒక డిక్లరేషన్ ఇస్తాడు. ఏంటంటే, ప్రభుత్వము నాకు ఇచ్చిన అధికారము చొప్పున ఈ దినము నుండి వీరిని నేను భార్యాభర్తలుగా ప్రకటించుచూ ఉన్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎన్నడూ ఎవ్వరు వేరు చేయకూడదు. వీరిద్దరూ భారతదేశ సాంప్రదాయ ప్రకారం, చట్టం ప్రకారము, దేవుని యొక్క చట్టం ప్రకారం భార్యాభర్తలని నేను ప్రకటిస్తున్నాను అంటాడు. Unless until God declares that you are cleansed, you are righteous, nobody, ఎవరు నీతిమంతులు కారు. కాబట్టి నీ నిర్జీవ క్రియల చేత, నీ దానాల చేత, నీ మంచి పనుల చేత, నీ ప్రజలు చెప్పే పుణ్యకార్యాల చేత you cannot please God, you cannot satisfy the standards of God, you cannot meet the standards of God. దేవుని యొక్క ప్రమాణాన్ని మీరు చేరలేరు. దాట్స్ ఇట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఏం చెప్తాడంటే 11వ వచనంలో, తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. But when Christ appeared as a high priest of the good things that have come, then through the greater and more perfect tent, not made with hands, but that is not of this creation, he entered once for all into the holy places, not by means of the blood of goats and calves, but the means of his own blood, thus securing an eternal redemption. ఒక్కసారి తన సొంత రక్తము చేత, కోడెల రక్తంతో కాకుండా సంపూర్ణమైనదియును, పరిపూర్ణమైనదియును, ఘనమైనదియును, సృష్టి సంబంధము కానిదియును అయినా ఆ గుడారములోనికి, ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ the original dwelling place of original God, నిజదేవుడైనటువంటి ఆ దేవుని యొక్క నిజ స్వాస్థ్యములోనికి యేసుక్రీస్తు ప్రభు ఈ రక్షణ కొరకైన రిక్వైర్మెంట్ సంపాదించుకొని వెళ్ళి అక్కడ కనపడ్డాడు.
దట్ ఈస్ ద మెసేజ్. అదే వర్తమానం ఇవాళ మనం వినాల్సింది. ఒక మనిషి క్షమాపణ పొందాలి అని అంటే ఆ మనిషి తనంతట తాను ఏమి చేసుకోలేడు, ఎందుకంటే ఆ మనిషి పాపాత్ముడు. మీకు విషయం తెలుసా, ఒక క్రిస్టియన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పాపాత్ముడు అనే పదం వాడరు, పాపి అనే పదం వాడరు. ముస్లిమ్స్ వాడతారు కానీ వాళ్ళు పాపి, జడ్జిమెంట్, హెల్ ఫైర్ వాటేపు వెళ్ళరు. మంచి క్రియల చేత వాళ్ళకిచ్చిన ఆ ప్రిన్సిపల్స్ చేత పరలోకం వెళ్ళొచ్చు అనే దేవుణ్ణి కన్విన్స్ చేయొచ్చు అనే ఒక భావనలో ఉంటారు వాళ్ళు. నో హ్యూమన్ గుడ్నెస్ నెవర్ సాటిస్ఫైస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. దైవ ప్రమాణాలను ఎన్నడూ మానవ విధానాలు సంతృప్తి పరచలేవు. దిస్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద బైబిల్. ఇది బైబిల్ చెప్పింది. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. యూ హ్యావ్ ఫ్రీడమ్. యూ కెన్ చూస్ ద హెవెన్ ఆర్ యూ కెన్ చూస్ ద హెల్. ఇట్స్ అప్ టు యూ. నో కంపల్షన్. మెసేజ్ నీకు రీచ్ అవ్వాలంతే, రెస్పాన్స్ నీదే. యేసుక్రీస్తు ప్రభు నీకోసం చనిపోయాడు, నీకోసమే తిరిగి లేచాడు, నీకోసం పరలోకానికి వెళ్ళాడు, నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నీకోసం తిరిగి వస్తాడు, నీకోసం స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ గెట్ ఇట్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రెండ్. నువ్వు కావాలి అంటే నీకు ఇస్తాడు. నువ్వు వద్దు అని తృణీకరిస్తే ఇట్స్ అప్ టు యూ. సిలువ నీ కొరకే అంటే కాదు, నా కొరకు కాదంటే నీ ఇష్టం. యేసు పాపక్షమాపణ ఇచ్చాడు, లేదు నాకు అవసరం లేదంటే అది నీ ఇష్టం, నీ ఇష్టం. కనుక హస్తకృతము కానిది, లోక సంబంధము కానిది, పవిత్రమైనది, పరిపూర్ణమైనది, ఘనమైనది అయినటువంటి ఆ గుడారంలోనికి తన వ్యక్తిగతమైన పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించటానికి మీ మనస్సాక్షిని ఈ యొక్క రక్తము ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. దేవుడు ఏ పాపాన్ని క్షమించాడో ఆ పాపాన్ని మర్చిపోతాడు. హీ నెవర్ జడ్జ్ దట్ సిన్ అగైన్. ఆ పాపాన్ని గురించి దేవుడు మాట్లాడు, ఆ వ్యక్తిని మరలా పాపిగా పిలవడు, ఆ వ్యక్తిని మరలా తీర్పులోనికి తేడు. గ్యారంటీ, అష్యూరెన్స్. గ్యారంటీ అండ్ అష్యూరెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, వాక్యం వింటున్న మీ జీవితాల్లో యేసు తప్ప పరిహారము లేదని, యేసు తప్ప ప్రవేశము లేదని, యేసు తప్ప రక్షకుడు లేడని, యేసు తప్ప విమోచకుడు లేడని, యేసు తప్ప నిత్య జీవదాత లేడని, యేసు తప్ప వాక్యము లేదని, యేసు తప్ప దేవుని యొద్దకు వేరే మార్గమే లేదని పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. హెబ్రీయులు అప్పటి వరకు యోధా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని, మానవ యాజకత్వాన్ని నమ్ముకొని తిరుగుతున్నారు. ఇవాళకి అలాగే తిరుగుతున్నారు. కానీ పరలోక యాజకుడు వచ్చాడు, స్వరక్తంతో పరలోకంలో ప్రవేశించాడు. దేవుడు పాపక్షమాపణ డిక్లేర్ చేశాడు. హూ బిలీవ్స్ ఇట్ విల్ బీ సేవ్డ్. ఎవరు నమ్ముతారో వారు రక్షించబడతారు. ప్రార్థన. EEE ఎంజాయ్ ద ఇవాంజలికల్ ఈవినింగ్ 13 to 30 years. 13 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్లకు ఆహ్వానం. July 7th ఈవినింగ్ నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. బిడ్డల పక్షంగా మేలు చేయమని, బిడ్డలను ఆదరించమని, బిడ్డలకు మారు మనసు దయచేయమని, బిడ్డల ప్రభువా మిమ్మల్ని అంగీకరించే కృపనిమ్మని, పాపము నుండి విడుదల పొందే భాగ్యం ఇమ్మని, నిత్యరాజ్యమును స్వతంత్రించుకునే కృప దయచేయమని, నీ సారూప్యానికి మారే భాగ్యం దయచేయమని యేసునామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.